My name is Venkatam Reddy. I'm class 12. And నీ గోల్ ఐఏఎస్ అని ఫిక్స్ అయినావు. నువ్వు ఐఏఎస్ యూ ఆర్ బికమ్. నో వాట్ ఈస్ యువర్ గోల్ ఆఫ్టర్ బికమింగ్ ఐఏఎస్? అండ్ వాట్ సబ్జెక్ట్స్ యూ ఆర్ ఎక్స్పెక్ట్ టు బికమ్ ఐఏఎస్? Beautiful. Very appropriate question. See, this is the beginning actually. అంటే యాజ్ ఎ స్టూడెంట్ లైఫ్ లేదంటే ఈ కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ నుంచో చూస్తే ఇది ఆల్మోస్ట్ యూ అచీవ్ సంథింగ్, యూ రీచ్ ద పినకిల్ అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఒక ఇది చేసిన అది చేసిన అనిపిస్తుంది. దే ఇస్ ఆల్ స్టార్టింగ్. దీని తర్వాత చూసే హార్డల్స్ ఇంతకుముందు ఇందులోకి రావడానికి కష్టపడిన దాంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ యాక్చువల్గా. మనం చేయాలనుకుని సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాము, బట్ దానికి సపోర్ట్ రాదు. ఇంకా అంతకుమించి ఎక్కువగా ఇంకా డీటెయిల్గా చెప్పలేను అంటే ఎందుకంటే ఇట్స్ ఆల్ కంట్రవర్షియల్ అంట. బేసిక్గా ఏంటంటే ఇది జస్ట్ స్టార్టింగ్ కెరియర్ హ్యాస్ ఈవెన్ స్టార్టెడ్. ఒకసారి నా డిస్ట్రిక్ట్ పోస్టింగ్స్కి వెళ్ళి అసిస్టెంట్ కలెక్టర్గా పోస్ట్ అయిన తర్వాత నుంచి అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ ఆన్ దట్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ వెల్, then probably you see me as a good collector, good IAS officer someday. ఇంకోటి ఆప్షనల్ గురించి కదా, నేను ఆప్షనల్ తీసుకుంది ఆంథ్రోపాలజీ అన్నమాట. నేను చేసిన ఇంజనీరింగ్కి ఆంథ్రోపాలజీకి ఏ సంబంధం లేదు. ఆంథ్రోపాలజీ మోస్ట్లీ బయాలజీ ఆస్పెక్ట్ ఒక 30% ఉంటుంది. మిగిలిన వేరే సోషల్ కల్చరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఇంజనీరింగ్కి సంబంధం లేదు. దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. And probably your question is why? Then why optional? Why that specific option? నేను ఫర్ మీ దట్ ఆప్షనల్ ఎందుకు అని అంటే ఆంథ్రోపాలజీలో ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ అరౌండ్ 6 to 8 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. అందులో నుంచి 3 to 4 lakh మెంబర్స్ ప్రిలిమ్స్ రాస్తారు. ప్రిలిమ్స్లో నుంచి 15,000 to 16,000 మెంబర్స్ మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి అయ్యేసరికి అరౌండ్ 1,500 మెంబర్స్ 3,300 మెంబర్స్ 2,500 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. అందులో నుంచి 1,000 or 900 మెంబర్స్ని ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తారు. ఆ 900లో ఫస్ట్ 180 ఫస్ట్లో ఉన్న 180 ఐఏఎస్లు 150 ఐపీఎస్లో వెళ్తారు. ఎవరి ప్రిఫరెన్స్ బట్టి కొంతమంది ఐఏఎస్ చూస్ చేసుకుంటారు, కొంతమంది ఐపీఎస్ చూస్ చేస్తారు, కొంతమంది ఐఆర్ఎస్ చూస్ చేస్తారు. సో అవైలబిలిటీ ఉన్నంత వరకు ఐఏఎస్ ఐపీఎస్కి ఇస్తారన్నమాట. సో ఆప్షనల్ గురించి ఏదైతే ఉందో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి కొన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తీసుకునేదే తక్కువ తీసుకుంటారు. ఆ కోచింగ్ ఓన్లీ హైదరాబాద్లో అవైలబుల్. ఆప్షనల్ తీసుకునేటప్పుడు చూసేది కోచింగ్ అవైలబుల్ ఉందా, మెటీరియల్ అవైలబుల్ ఉందా, మనం దాన్ని చదవగలుగుతాం, ఇంట్రెస్టింగ్ ఉందా సబ్జెక్ట్, దాంట్లో స్కోర్ వస్తుందన్నమాట. దాని నుంచి ఎన్ని సెలెక్షన్స్, ఈ క్రైటీరియా అంతా ఫిట్ అయితే ఆంథ్రోపాలజీ. My goal, what is my goal after becoming an IAS? I want to serve in whatever way that as possible. అంటే నార్మల్గా మోడలింగ్ క్వశ్చన్ కరెక్ట్. కాకపోతే ఇప్పటి నుంచి ఏమైంది అంటే ఒకసారి అది ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏది చెప్తుందో ఇంప్లిమెంట్ చేయడం, దట్ బికమ్స్ మై గోల్. సో నా పర్సనల్ గోల్స్ అంటే ఏముండవు. ఐ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిషన్ భగీరథ స్టార్ట్ చేసింది. సో ఫర్ మీ దట్ బికమ్స్ మై గోల్. నా పర్సనల్ గోల్స్ గవర్నమెంట్ సంబంధం. గవర్నమెంట్ ఏదైనా హలో కట్ చేసా ఒకటే పర్సనల్ గోల్ ఏంటంటే One would have clarification can be done and answer for next standard. But the question is, why do you want to become only? What was the main goal? Is first IAS or IAS మాత్రమే ఎందుకు సార్ గోల్? అంటే ఇంకా ప్రజల కోసమే చేయాలని లేదు. ఇంకా ఐఏఎస్ కాకముందు మీలో డిఫరెన్స్ ఏమవుతుంది? ఐఏఎస్ కంటే ముందు మీకు డిఫరెంట్ ఎట్లా ఉంటారు? ఐఏఎస్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది?
So what is the difference in you before becoming IAS and after becoming IAS? Actually, I don't see much of difference. I am the same person who I whatever. కాకపోతే ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అంటే పర్సనాలిటీ ట్రేట్స్ కొన్ని చేంజ్ అయ్యాయి. ఐపీఎస్ ఐఏఎస్ ట్రైనింగ్లో నేను వెళ్ళలేదు కాబట్టి ఐపీఎస్ యాజ్ అన్ ఐపీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపీఎస్లో ట్రైనింగ్లోకి వెళ్ళేప్పుడు మంచిగా అంటే ఐ వాజ్ వెయిట్ 86 కేజెస్ ఉంటుంది వెయిట్. ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత వెయిట్ 68 కేజెస్. ఎందుకు చేసారు అని అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఫిట్. ఫీల్డ్లో నిలబడి వేరే వాళ్ళు మనం చెప్తే వినాలి, మనం చెప్తే వినాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదో సిచ్యువేషన్ వచ్చింది, ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. నాకు ఫైరింగ్ కాకపోతే నాకు కింద ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. నువ్వు ఫైరింగ్ చేయకు, నువ్వు బుల్లెట్స్ ఎదురుగా నిలబడి నేనేదో చేయాలి. సో ఐ షుడ్ బీ ఇన్ పొజిషన్ టు ఫైర్ బుల్లెట్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో హౌ టు డిఫ్యూజ్ ఎ బాంబ్. ఆర్ బాంబ్ సిచ్యువేషన్లో ఉంది అని అంటే అది బేసిక్లీ ఏం బాంబ్ ఎవరు హ్యాండిల్ చేయలేదు. లేదంటే దాన్ని చూసిన తర్వాత అది ఎంతవరకు ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఎంత దూరం వరకు దాన్ని క్లాసిఫై చేసి ఎంతవరకు క్లియర్ చేయొచ్చు. నేను స్పెసిఫిక్ వెపన్స్ వచ్చిన తర్వాత ఆ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది, క్రైమ్ సీన్ నుంచి వచ్చిన తర్వాత క్రైమ్ ఎప్పుడు జరుగుతుంది, ఎవరు చేసింటారు, వాట్ ఇస్ ది. సో ఇట్లాంటివన్నీ ఫర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ దే ట్రైన్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. సో ఏదైనా సిచ్యువేషన్లోకి వెళ్ళగానే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ వాట్ చేసే డ్యూటీ పడుతుంది. చేంజ్. సో యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక 6 months కి ఒక 8 months కింద వాట్ ఐ టుడే ఐ సీ ఆల్ దిస్ డిఫరెన్సెస్. లైక్ నౌ ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే హ్యాండిల్ అప్పుడు నేను హ్యాండిల్ చేయలేదు. ఏదో ఒక 1000 మంది నిలబడాలంటే నేను భయపడేది. I know I can handle the changes you will see same applies IAS also. Gradually administration ఏదైనా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అంటే ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ స్పెసిఫిక్ డివిజన్ ఏ కింద వస్తుంది. సో ఇట్స్ ఆల్ స్పెసిఫిక్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్. దట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్. దేర్ ఆర్ మెనీ వై అంటే ఐఏఎస్ సర్వీస్ టు హ్యూమన్ సర్వీస్ టు పబ్లిక్ ఎందుకు అని అనుకుంటున్నాము అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ థింగ్. కొన్నిసార్లు ఏమైతుందంటే అంటే కొంతమందికి ఒక్కో దాంట్లో మోటివేషన్ ఉంటుంది, కొంతమందికి డబ్బులు కావాలి, కొంతమందికి పవర్ కావాలి, కొంతమందికి పలుకుబడి కావాలి, కొంతమందికి డబ్బులు వచ్చినప్పుడు సాటిస్ఫై కావాలి, ఇంకేదైనా కావాలి. ఐ వాజ్ దట్ టైం సాలరీ అవన్నీ డీసెంట్గానే వస్తుంది, కంఫర్టబుల్ లైఫ్ ఉంటాయి. కానీ ఐ నెవర్ హ్యాడ్ దట్ ది సేమ్ రెస్పెక్ట్ అన్ ఐఏఎస్ స్కోప్ ఫర్ అన్ ఐఏఎస్. మిగిలిన వాటిలో లేకుండే ఇవి నాకు దాంట్లో ఉంటాయి అనిపించింది, అందుకని ఆప్టెడ్. చిల్డ్రన్ అడిగిన క్వశ్చన్ని అడగండి. సో ఏం క్వశ్చన్ అడిగినారు అని తెలవడానికి మీరు సైలెంట్ ఉండాలి. ఎందుకంటే మీరు మాట్లాడుకుంటూ ఉండి మళ్ళీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ని అడిగితే ఇట్ విల్ బి మళ్ళీ టైం వేస్ట్. ఎందుకంటే అన్నకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్, మిగతా అందరికీ కూర్చొని మీకు కూడా కాలం వస్తూ ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ కూడా ఎలా అడగాలి అంటే ఇప్పుడు ఆయనకు సంబంధించిన క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. ఆ ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మైండ్లో పెట్టుకొని అడగండి. ఎలా ప్రిపేర్ కావాలి, లక్ష్యం పెట్టుకున్నాము, ఎట్లా సాధించాలి, మనం కూడా అలా కావాలంటే ఏం చేయాలి, అది ఎలా ప్రిపేర్ కావాలి, అలాంటివి అడగండి. తర్వాత గోలు, ఇంకా గోలు, సరే ఆయన ఐఏఎస్ సాధించడం, మనం ఐఏఎస్ సాధించాలంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనేది ఆలోచించి అడగండి. పెద్దవాళ్ళని అడగండి. లిమిటెడ్ క్వశ్చన్ అంటే ఒకటే క్వశ్చన్ ఇట్లా కొడితే ఏది క్వశ్చన్ కూడా రాయలాగా ఉండాలంటే మనం కొడితే ఒకసారి తగ్గిపోవాలి. ఒకటే క్వశ్చన్, కంటిన్యూ క్వశ్చన్స్ అడగండి. గర్ల్స్ నుంచి అమ్మాయి. ఐఎమ్ కీర్తి ఫ్రమ్ 8th క్లాస్. అడగాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ కావచ్చా, మళ్ళీ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్కి ప్రిపేర్ కావచ్చా?
నార్మల్గా నేను చూసింది ఏంటి అని అంటే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతారు. ఇంజనీరింగ్కి ప్రిపేర్ అయ్యేది మీరు మీ +1 +2లో ప్రిపేర్ అవుతారు. దాని తర్వాత యూ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ అన్నారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. యా ఇది స్టార్ట్అప్ అవ్వాలి. ఇంజనీరింగ్ అయ్యేంత వరకు ఎగ్జామ్ రాయడానికి లేదు. సో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి. అన్న ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ అంటే డిగ్రీ. యాక్చువల్గా ఈ సివిల్స్ అన్ని రాయాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఇంజనీరింగ్ కావచ్చు, మామూలు డిగ్రీ కావచ్చు, అంటే బీఎస్సీ కానీ లేకపోతే ఐఐటీలో డిగ్రీ కావచ్చు, ఏదైనా చేసిన తర్వాతనే మనం సివిల్స్ ఎగ్జామ్స్ రాయడానికి క్వాలిఫైడ్ అవుతాం. సో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ కావచ్చు, బట్ రాయలేము. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అటెంప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. So my name is Ramya Sri. I am from 10th class. +2 తర్వాత ఎట్లా అంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి ఐఏఎస్ చేరుకోవడం? +2 తర్వాత చూస్ ఎనీ డిగ్రీ యాజ్ కెరీర్ ఆప్షన్. ఎనీ డిగ్రీ కంప్లీట్ ఎనీ డిగ్రీ చదువుతున్నప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. దెన్ యూ కెన్ డిగ్రీ ఎసెన్షియల్. డిగ్రీ చేస్తూ చదవచ్చు ఎనీ డిగ్రీ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, ఇంక్లూడింగ్ ఎంబీఎస్. స్టెప్స్ ఒకటేమో నార్మల్గా సివిల్స్ ప్రిపరేషన్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్, ఇంకోటి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మనం చూస్ చేసుకున్నాం. నార్మల్గా జనరల్ స్టడీస్ అయితే ఇప్పుడు మీరు చదువుతున్న ఎన్సీఆర్టీ బుక్స్ ఈ సిలబస్లో నుంచే ఉంటాయి. ప్లస్ కరెంట్ అఫైర్స్ అని న్యూస్ పేపర్ ఆ రిలేటెడ్ కంటెంట్. అది నువ్వు ఇప్పటి నుంచి రెగ్యులర్గా నువ్వు స్టార్ట్ చేసుకుని చదువుతున్న బుక్సే నేను ప్రిజర్వ్ చేసుకుని దాన్ని దాని తర్వాత చదువుతున్నా కూడా బెటర్ ఆప్షన్. ప్లస్ ఈ స్పెసిఫిక్ ఒక ఆప్షనల్ ఏదైతే చూస్ చేసుకుంటావో ఆ ఆప్షనల్ ఇన్ కేసు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు, ఇంజనీరింగ్నే ఒక ఆప్షనల్గా తీసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ మొత్తం చాలా సీరియస్గా చదివితే ఆప్షనల్కి మళ్ళీ కొత్త చదవాల్సిన అవసరం లేదు. ఆప్షనల్గా చదువుతావు. ఇక్కడ ఈ +1 +2 వరకు నువ్వు ఈ జిఎస్ రిలేటెడ్ కంటెంట్ చదువుకుంటావు. సో నువ్వు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ జస్ట్ కవర్ చేస్తూ ఉంటే యూ విల్ కవర్ ఎంటైర్ సివిల్ సర్వీసెస్ సిలబస్. సో ఇట్ ఎసెన్షియల్లీ మీన్స్ బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఆర్. ఇంజనీరింగ్ తీసుకున్నావు అని అంటే బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. యూఆర్ ఇన్ దట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా దెన్ యూ కెన్ క్రాక్ ఇట్. ఇంకా లేదు అంటే నాలాగా ఏదో నాట్ సో రిలవెంట్ సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని చదివి స్క్రాచ్ నుంచి చదివి కష్టపడి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకొని చదవాల్సి వస్తుంది. లేదు ముందు నుంచి ఇంజనీరింగ్ స్ట్రాంగ్గా చదివాము అంటే దాంతో కరెక్ట్. రేవి ముత్యాల రాజు సార్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ర్యాంక్ అన్న ఇంతకుముందు చెప్పిండు సివిల్స్లో ఏం ప్రిపేర్ అయినాను అంటే మీరు ఇప్పుడు చదువుతున్నాయే నేను ప్రిపేర్ అయినాను అని అన్నాడు. ఎన్సీఆర్టీ స్టెప్స్ అన్నా చూసావా అమ్మ? స్టెప్స్ ఏం లేదు. ఎప్పుడు ప్రిపేర్ కావాలని అన్నారు చూసారా? ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే అన్న స్టేట్స్ అంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్, నేను స్టేట్ సివిల్ సర్వీసెస్. మేము చదివింది ఏం లేదు, మళ్ళీ మన బుక్స్నే కొత్తగా కొనుక్కొని మళ్ళీ చదివినాము. మన ఎన్సీఆర్టీ బుక్సే ఆయన రాసిన ఐఏఎస్కి సిలబస్, మన ఎన్సీఆర్టీ బుక్సే నేను రాసిన స్టేట్ సివిల్ సర్వీసెస్కి మన ఎన్సీఆర్టీ బుక్సే సిలబస్. సో స్టెప్స్ అనేవి ఏమి ఉండదు. మీరు ఇప్పుడు చదువుతున్నది కరెక్ట్గా చదివితే అదే సివిల్స్ ప్రిపరేషన్కు బేస్. దానిపైననే మీరు ఎగ్జామ్ రాస్తారు. మీకు ఇప్పుడు బేస్ స్ట్రాంగ్ ఉంటే మీరు అప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా కొట్టేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అన్న చెప్పడము, అప్డేట్ అవుతూ ఉండాలి. పేపర్ రీడింగ్ అంటే మనం ఇప్పటి నుంచి పేపర్ రీడింగ్ చేస్తూ ఉంటే మనకు మొత్తం అన్నిటి మీద అవగాహన వస్తుంది. సో అప్పటికి మనల్ని ఎవరు అంటే మనం ఇంకా కొత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కాదు, ఈ రోజు 6th క్లాస్ నుంచి కూడా సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు బై వే ఆఫ్ ఎక్సెలింగ్ ఇన్ యువర్ ఓన్ రెగ్యులర్ స్టడీస్. ఓకే. My name is Encyclopedia from 9th standard. To draws and face these two both prelims and mains, mainly in which sectors we should be perfect. Mainly in which? In which sectors, commonly in which subjects Okay. we should be perfect.
స్టడీస్ ఏదైతే మీరు ఇప్పుడు చదువుతున్న ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో జనరల్ స్టడీస్ ప్లస్ న్యూస్ పేపర్ రీడింగ్ అందులో ఉన్న కవర్ చేస్తున్న ఇష్యూస్ ప్రతిరోజు ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అది. ఇది కాకుండా కాస్త మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే పేపర్ 2 అని ఇంకోటి ఉంటుంది. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్లో మెయిన్స్లో రాసినప్పుడు ఎస్ఏస్ రాయాల్సి వస్తుంది. సో ఎస్ఏ కాంపిటీషన్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయండి. యూ నో హౌ టు రైట్ అండ్ ఎస్ఏ అండ్ ఆల్. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు ఇప్పుడు చేస్తూనే బాగా చేస్తే ఎక్సైజ్ చేస్తే ద సేమ్ థింగ్ దేర్ రిలేట్స్ అండ్ మెయిన్స్ అంటే. My name is Sri Likita. I am studying 6th class. Sir, మీరు ఎప్పటి నుంచి ఐఏఎస్ కావాలనుకుంటున్నారు సార్? మళ్ళీ నేను కూడా ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలి సార్? ఎక్కువ ఏ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను? నేను ఫస్ట్ టైం అనుకుంది 2013-12-13లో. సో రఫ్గా మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1.5 ఇయర్ మినిమం పడుతుంది. 1 to 1.5 ఇయర్ ప్రిపరేషన్ బాగా ముందు నుంచే బాగా నేర్చుకుంటే కొంతమందికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 2.5, 3 years, 3.5 years అట్లా పట్టింది. నాకు 3.5 years పట్టింది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దర్ ఈస్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, including your social studies, social sciences, biological, these sciences, mathematics, your English, your physics, chemistry, science and all the subjects. Any important. Yes, last 4 questions from girls, 2 from boys. ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ ఉంటే అడగండి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అడగండి. 2 from girls, expecting from highest standards. అడగండి అమ్మా, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము అన్నలమే, ఎవరు ఏం ఫీల్ కాదు. కింద కూర్చొని నవ్వేవాడు రేపు మనల్ని చూసి నమస్తే పెడతారు. మనం ఐఏఎస్ అయిన తర్వాత ఎట్లా అడిగితే అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేసి అడిగితే ఎవరైనా నవ్వుతా ఉన్నారనుకోండి, వాడే రేపు వచ్చి మనకు నమస్తే పెడతాడు. అర్థమవుతుందా? 2 from girls. చల్ బాయ్స్. Boys. స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా ఉండాలి, క్వశ్చన్ రిపీటెడ్గా ఉండాలి. ఓకేనా? ఐఏఎస్ ఉన్నప్పుడు నువ్వు సర్వీస్ చేసే డిస్ట్రిక్ట్లో ఎలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నావు? ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అన్నాను. లీకేనే అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్లో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అంటే మీరంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్ అవి ఎక్కువ లేదు, కానీ ఇప్పుడు సపోజ్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో వేరే డిస్ట్రిక్ట్లతో కంపేర్ చేస్తే మన దగ్గర పంటలు ఎక్కువ పండుతాయి, నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర పసుపు ఎక్కువ పండుతుంది, చెరుకు ఎక్కువ పండుతుంది, మన దగ్గర వరి ఎక్కువ పండుతుంది. మన దగ్గర కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మన దగ్గర ఎక్కువ జాబ్లు కూడా ఎక్కువ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఫ్యాక్టరీస్ లేవు. ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయని చెరుకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇట్లాంటివి వస్తే పెద్ద ఈ ఫ్యాక్టరీలు అట్లాంటివి ఏం లేవు. సో ఒక డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఈ డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యోగిత రాని మ్యామ్ ఏంటి అంటే మేడంకి తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది, కొన్ని రోజులు చూసిన తర్వాత ఆమెకు అనిపించింది ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, బట్ ఫైనాన్షియల్లీ కొంచెం స్టేబుల్ ఉన్నారు. సో వీళ్ళకి ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో కొంచెం మనం పుష్ ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు, బతకగలుగుతారు. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్. సో తను మేడం ఆమెకు ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అట్లా మిగిలిన సెక్టర్స్ వదిలేయడం అని కాదు. ఇరిగేషన్ సెక్టర్ ఉంది, ఇరిగేషన్ సెక్టర్లో మిషన్ భగీరథ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, ఇట్లాంటివి తీసుకుంటున్నారు. అవన్నీ ప్యారల్ కోసం, బట్ ఒక్కో డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ ఉంది. సో అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సో అక్కడికి వెళ్తే నేను ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి. సో ఒక్కో డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఒక్కొక్క ప్రాబ్లమ్, డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్. నెక్స్ట్ గర్ల్స్ స్పెసిఫిక్
అంటే అడిగే క్వశ్చన్ ఉండాలి, సరేనా? My name is Andrew Dash. I'm studying in 6th standard. అంటే ఇప్పుడు 6th క్లాస్ నుంచి సివిక్స్ అంటే ఐఎస్ కావాలంటే ఏ ప్రాసెస్లో చేస్తారు? నువ్వు చదువుతున్న సబ్జెక్ట్సే మంచిది. That's a big, we have to give a big applause actually. 6th క్లాస్ నుంచి ఆమె ఐఏఎస్ గురించి ఆలోచిస్తుంది అంటే అటువంటి గోల్. సో అన్నయ్య ఏం చెప్పిండు, నువ్వు చదువుతున్న సబ్జెక్టు కరెక్ట్ చదివితే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నట్టే, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నట్టే. ఓకేనా? నెక్స్ట్ గర్ల్స్. ఇప్పుడు ఐఏఎస్ మై నేమ్ ఈజ్ అపర్ణ ఫ్రమ్ 12th క్లాస్. నార్మల్గా బైపీసీ ఎంపీసీ తీసుకొని ఒక డిగ్రీ చేసిన తర్వాత ఐఏఎస్ ఎంట్రన్స్ రాస్తారు కదా. మళ్ళీ నార్మల్గా వేరే వాళ్ళు అంటే ఎక్కువ ఏమంటారు అంటే హ్యుమానిటీస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఈజీగా ఉంటుంది అని చెప్తారు. సో వాళ్ళకి వీళ్ళకి ఎంట్రన్స్ అప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్. హ్యుమానిటీ సబ్జెక్ట్స్ రిలేటివ్గా సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. సో అవి చదవడం చాలా ఈజీ. ఆంథ్రోపాలజీ నేను తీసుకున్న హ్యుమానిటీ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్స్ చదవడానికి రఫ్గా 3 months చదివితే సిలబస్ ఒకసారి అంటే ఒక 2-3 months చదివితే రఫ్గా సిలబస్ అయిపోతుంది. దాన్ని నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేస్తావు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అదే ఇంజనీరింగ్ సబ్జెక్టు మెడిసిన్ సబ్జెక్టు తీసుకుంటే తీసుకున్న సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికే ఆల్మోస్ట్ సంవత్సరం పడుతుంది. రివైజ్ చేయడానికి ఇంకా దాని తర్వాత టైం మినిమం సంవత్సరం పడుతుంది. మినిమం సంవత్సరం రోజు ఇన్ని గంటలు అని పెట్టుకుని చదివినా కూడా సంవత్సరం పైన పడుతుంది. సేమ్ అదే హ్యుమానిటీస్ 2 months 3 monthsలో అయిపోతుంది. సో న్యాచురల్గా అనుకునేది ఏంటి, సంవత్సరం చదవడం ఎందుకు, 2 నెలలు 3 నెలలు చదివితే అయిపోతుంది కదా అని 3 నెలలు చదివే తీసుకుంటాం. దట్స్ వై హ్యుమానిటీస్లో ఉన్న వాళ్ళకు ఎక్కువ వస్తుంది అనమాట. హ్యుమానిటీస్లో తీసుకున్న సబ్జెక్ట్ని నువ్వు చాలాసార్లు సేమ్ అదే 1 yearలో నువ్వు 4 సార్లు రివైజ్ చేయొచ్చు. సో ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ మార్క్స్ వస్తుంది. ఇట్స్ లైక్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇట్స్ ఏ అకేషన్ అంటే మళ్ళీ గుర్తు చేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు హ్యుమానిటీస్ వాళ్ళకు అంటే సివిల్స్ రాయడానికి సివిల్స్లో ఉండే సబ్జెక్ట్స్ హ్యుమానిటీస్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి హ్యుమానిటీస్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఈజీ అవుతుందని చెప్పారు. సో అందుకోసమే ఈ ఇయర్ మన స్కూల్లో హ్యుమానిటీస్ గ్రూప్ మళ్ళీ పెట్టించడం కోసం అల్యూమినీ అసోసియేషన్ తరఫున చాలా ప్రయత్నం చేశాము. కాకపోతే అంటే సమితి నుంచి కూడా పర్మిషన్ కూడా వచ్చింది మన స్కూల్లో హ్యుమానిటీస్ పెట్టడానికి. కాకపోతే పిల్లలు ఆప్ట్ చేసేవాళ్ళు అంటే హ్యుమానిటీస్ తీసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళ పిల్లల సంఖ్య తక్కువ ఉండడంతో ఈ సంవత్సరం స్టార్ట్ చేయలేకపోతున్నారు ఐ థింక్. బట్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మన ముందు సక్సెస్ అయ్యి అంటే ఐఏఎస్ కొట్టి మన ముందు నిలబడ్డ క్యాండిడేట్ చెప్తున్నాడు ఏంది అంటే, నువ్వు ఇంజనీరింగ్ చేసినా తను ఇంజనీరింగ్ చేసిన సివిల్స్ కొట్టడానికి మళ్ళీ ఏం చదివాడు, హ్యుమానిటీస్ సబ్జెక్టే చదివాడు. సో నువ్వు ఇంజనీరింగ్ చేయడం ఎందుకు, అంత తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు, అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు? దాని బదులు ఇఫ్ యువర్ ఎయిమ్ ఈజ్ ఐఏఎస్, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఐఏఎస్, యూ కెన్ చూస్ హ్యుమానిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీటెక్, ఇంజనీరింగ్, ఐఐటి. అవన్నీ చేసే బదులు ఎక్కడో శ్రీ చైతన్యనో నారాయణలో కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ తీసుకొని సివిల్స్ కొట్టడం ఎందుకు? అవన్నీ బైపాస్ చేసేసి డైరెక్ట్ డిగ్రీలో మంచి నిజాం కాలేజీలోనో ఎక్కడో హ్యుమానిటీస్ గ్రూప్ తీసుకొని అంటే డిగ్రీ చేసేసి అంటే మన దగ్గర ఇచ్చేసి హ్యుమానిటీస్ కోర్స్ చేసి తర్వాత కన్సర్న్ డిగ్రీ చేసి నువ్వు ఐఏఎస్ కొట్టడం చాలా ఈజీ. సో దానికోసమే మేము కూడా తపన పడుతున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్యూమినీ అసోసియేషన్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ అండ్ వీ హ్యావ్ సక్సీడెడ్. But because of lack of number of students opting for humanities, it is not going to start this year. But I hope the next year it will be start. So next year everything +1, +2, 10th వాళ్ళు ఉన్నారో you can utilize that facility and you can choose your path as civils. Okay. Next, any last question from boys? Boys, very specific question. నాన్న మీ లైఫ్లో ఈ ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే ఐఎమ్ ద ఎగ్జాంపుల్ హియర్.
ఏంటి అంటే సివిల్స్ అనేది చాలా కష్టమేమో అని చెప్పేసి ఓన్లీ స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్స్తోనే ఆగిపోయిన క్యాండిడేట్ని నేనేమనుకున్నాను అంటే సివిల్స్ అనేసరికి అగైన్ సేమ్ ఇప్పుడు అన్న చెప్పినట్టు మన లైబ్రరీ సార్ అడిగినట్టు ఢిల్లీ వెళ్ళాలి, కోచింగ్ తీసుకోవాలి, అంత డబ్బులు మన దగ్గర లేవు, నాకు సాధ్యం కాదేమో అని చెప్పేసి దాని బదులు ఇక్కడే హైదరాబాద్లో కూర్చొని గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి గ్రూప్స్తోనే ఆగిపోయిన క్యాండిడేట్ని. ఇలాంటి ఒక క్యాండిడేటు అంతకుముందు నాకు కలిసి అరే ఏమి ఉండదు, ఇగో నేను చదివాను నువ్వు కూడా చదవచ్చు అని చెప్పి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఐఏఎస్. ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను అంతకే స్టాప్ అయిపోయినా. సో యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్స్. మీరు 6th క్లాస్ నుంచి అంటే ఇంత చిన్న ఏజ్లోనే యు గాట్ దట్ బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీ క్లియర్గా మీ లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. సో అటువంటి మంచి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. యు ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండ్ మీ గోల్ని సెట్ చేసుకోవడానికి సాధించడానికి మీరు హెల్ప్ చేసుకోండి. ఎనీబడి స్పెసిఫిక్? నా పేరు ఎం సూర్యప్రకాష్, +2. మనం ఎన్నిసార్లు ఐఏఎస్ రాయొచ్చు? ఏజ్ లిమిట్ ఎన్నిసార్లు రాయొచ్చు అనేది ఇంతకుముందు 30 years కేటగిరీ వైజ్ ఉంటుంది అన్నమాట. జనరల్కి 30 ఉండే, ఇప్పుడు 32 చేసిండ్రు. ఒక 2 years కింద 32 చేసిండ్రు. జనరల్కి 32, 6 attempts. For an OBC candidate, it's 35 is the age limit. Attempts 9 attempts, 9 or 8 attempts, 9 or 8 attempts, 8 attempts or so. For SC or ST candidate, it is 37 is the age limit, and they don't have any limit on number of attempts. So somebody can continue from 21 years నుంచి ఆల్మోస్ట్ 37 years వరకు ఆల్మోస్ట్ 15-16 అటెంప్ట్స్ కావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మైగ్రేషన్ వాళ్ళు లేరా? माइग्रेशन के बच्चे यूपी से आए ऐसे बच्चे हैं ना? फिर आपसे एक क्वेश्चन होना ही पड़ेगा। क्यों बोले तो आप यूपी में है, नॉर्थ में अब ये सिविल सर्विसेज का अवेयरनेस ज़्यादा रहता, नॉर्थ वाले बहुत सिविल सर्विसेज क्रैक करते भी। सो आपको भी सिविल सर्विसेज का एम्बिशन रहते होंगे, तो आप भी पूछना पड़ेगा। आपके किसी को भी नहीं है आईएएस गोल? Boys, girls, migration boys, girls, please come. One of you come and ask some question regarding IAS, regarding civils. It's a good opportunity. Come on, sister, come. Before getting into